నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సద్గురు సిల్వర్ కాయిన్ ఎక్స్పోజర్. ఆ కాయిన్ ఎక్స్పోలో నేను ఇక్కడ కొన్ని కాయిన్స్ మీకు చూపించుకుంటున్నాను. నా చిన్నప్పుడు కాయిన్స్ అనమాట. 5 పైసలు ఫేస్ 5 పైసలు. మా నాన్న 5 పైసలు ఇస్తే నేను 5 పప్పర్మెంట్ కొనుక్కునేదాన్ని. నాకు ఇది చూడంగానే చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. 10 పైసలు ఇస్తేనే స్కూల్కి వెళ్తానని చెప్పేదాన్ని. ఇంత 10 పైసలు. తర్వాత పావల. అప్పుడు పావల ఇస్తే పండగ అనమాట. అప్పుడు కొంచెం ఇది కొత్త పావల, ఇది పాత పావల. ₹1. తర్వాత ₹1. అసలు ₹1 అంటేనే ఇంకా చెట్టెక్కేసేదాన్ని అనమాట. ఈ ₹1 చూస్తే నాకు అది గుర్తొచ్చింది. కొత్త ₹1. ₹2 పావల. సో మనకి ₹5 ఇచ్చినా కూడా పిల్లలకి, ₹10 ఇచ్చినా కూడా, ₹50 ఇచ్చినా కూడా, ₹100 ఇచ్చినా కూడా తృప్తి లేదనమాట. కానీ 5 పైసలు ఇస్తే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని. కావాలంటే మా నాన్న అడగండి. చూడండి ఇంకా ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. ఫైనల్గా కాయిన్స్ ఇచ్చేసారు. ఇవి అమ్ముతారు కదా. 5 పైసలు ఎందుకు ఇస్తారు? ఒకసారి చూపించు. సో ఇంకా కాయిన్స్ ఉన్నాయి. సో ఓల్డ్ ఏజ్ గుర్తొస్తున్నాయి అన్నమాట ఈ కాయిన్స్ చూస్తుంటే. చిన్నప్పటి రోజులు చూడండి, ఇక్కడ ₹1, ₹2, ₹50. ఈ ₹10 చూడండి, ఓల్డ్ మోడల్ అనమాట. అప్పటి ₹10 అనమాట. ఈ ₹10. ఇక్కడ చూడండి ఇంకా ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. సో మీకు కాయిన్స్ కావాలన్నా కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడికి వచ్చి. నోడుకోలేదు అనమాట. ఇప్పుడు తన మదర్ బర్త్డే గిఫ్ట్గా ఈ ₹10 ఇక్కడ మా మదర్ బర్త్ డేట్ వచ్చింది. ఇక్కడ 8th month ఇచ్చారు. ఇయర్ 85. ఇక్కడ మా మదర్ డేట్, మంత్, ఇయర్. ఇది ఈ నోట్ యొక్క స్పెషల్ అనమాట. మీరు కూడా ఎవరైనా సరే ఈ వాళ్ళకి గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్ కానీ యానివర్సరీ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇలా నోట్స్ కొనచ్చు. పైన చక్కగా హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ యానివర్సరీ అని మీ ఇష్టం అనమాట. చూడండి, చాలా అంటే ఎన్నో గిఫ్ట్స్ ఇస్తుంటారు కానీ ఇది మాత్రం చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ప్లాన్ చేయండి.